హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 10 కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ షార్ట్ కట్ కీ Ctrl+A ఆల్ సెలెక్ట్ చేయడం. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేయాలి అనుకుంటే కీబోర్డ్ లో Ctrl+A కీని ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా టెక్స్ట్ మాత్రమే కాదు, వీడియో ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్, ఆడియో ఫైల్స్, ఫోటోస్, ఇలా అన్ని రకాల ఫార్మాట్స్ లో ఉన్న ఫైల్స్ ని ఈ విధంగా కీబోర్డ్ లో Ctrl+A కీని ప్రెస్ చేసి ఫైల్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+C కాపీ చేయడం. ఏదైనా ఒక టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో Ctrl+C కీని ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ మొత్తం కాపీ అవుతుంది. ఇలా టెక్స్ట్ మాత్రమే కాదు, అన్ని రకాల ఫైల్స్ ని కూడా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు. Ctrl+V పేస్ట్ చేయడం. కాపీ చేసిన టెక్స్ట్ ని పేస్ట్ చేయాలి అంటే కీబోర్డ్ లో Ctrl+V కీని ప్రెస్ చేస్తే కాపీ చేసిన టెక్స్ట్ మొత్తం పేస్ట్ అవుతుంది. ఇలా టెక్స్ట్ మాత్రమే కాదు, అన్ని రకాల ఫైల్స్ ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకోవచ్చు. Ctrl+X కట్ చేయడం. ఏదైనా ఒక టెక్స్ట్ ని కానీ ఫైల్ ని కానీ కట్ చేయాలి అంటే కీబోర్డ్ లో Ctrl+X కీని ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఆర్ ఫైల్ ఆర్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆర్ అవన్నీ కూడా కట్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న టెక్స్ట్ ఆర్ ఫైల్స్ ని మళ్ళీ మనకి కావాలి అనుకుంటే లేదా వేరే లొకేషన్ లో మనం పేస్ట్ చేయాలి అనుకుంటే కీబోర్డ్ లో Ctrl+V కీని ప్రెస్ చేస్తే కట్ చేసుకున్న ఫైల్స్ పేస్ట్ అవుతాయి. Ctrl+Z అండు. మనం ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేస్తున్నప్పుడు ఆర్ ఏదైనా అప్లికేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ స్టెప్ కి వెళ్ళాలి అనుకుంటే కీబోర్డ్ లో Ctrl+Z కీని ప్రెస్ చేస్తే బ్యాక్ స్టెప్ కి వెళుతుంది. Ctrl+Y రీడు. మనం ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేస్తున్నప్పుడు ఆర్ ఏదైనా అప్లికేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు Ctrl+Z కీ యూజ్ చేసి బ్యాక్ స్టెప్ కి వెళ్తాం. అలా బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందుకు రావాలి అంటే కీబోర్డ్ లో Ctrl+Y కీని ప్రెస్ చేయాలి. Ctrl+S సేవ్ చేయడం. ఏదైనా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఫైల్ ఆర్ వీడియో ఫైల్ ఆర్ ఆడియో ఫైల్ ఆర్ ఇమేజ్ ఫైల్ ని సేవ్ చేయాలి అనుకున్నప్పుడు కీబోర్డ్ లో Ctrl+S కీని ప్రెస్ చేస్తే సేవ్ విండో ఓపెన్ అవుతుంది. ఫైల్ నేమ్ లో నేమ్ ఇచ్చి సేవ్ పైన క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఫైల్ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఆల్ టైప్ ఆఫ్ ఫైల్స్ ని సేవ్ చేసుకోవచ్చు. Ctrl+P ప్రింట్ చేయడం. కీబోర్డ్ లో Ctrl+P కీని ప్రెస్ చేస్తే ప్రింట్ విండో ఓపెన్ అవుతుంది. మనకు ఎన్ని కాపీస్ కావాలో సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. Windows+E ఫైల్ ఎక్స్ప్లోరర్. కీబోర్డ్ లో Windows+E కీని ప్రెస్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మీ కంప్యూటర్ లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడి నుండి యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ Windows+D. మనం ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ 2 or 3 అప్లికేషన్స్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో డెస్క్టాప్ కనిపించదు. కీబోర్డ్ లో Windows+D కీని ప్రెస్ చేస్తే ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న అప్లికేషన్స్ అన్ని కూడా మినిమైజ్ అవుతాయి. అప్పుడు మనకు డెస్క్టాప్ డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి వర్క్ ని ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.